వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపోరు పేరుతో ఒకరోజు దీక్ష నిర్వహించారు. ఏసీడీ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఏడాది వివిధ రకాలుగా డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో ప్రజల నుండి డబ్బులు వసూలు చేశారని, అది చాలదన్నట్టు ఇప్పుడు ఏసీడీ ఛార్జీల పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలు నశించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొన్నారు. రైతులు వాడుతున్న ఎరువుల మీద 2017 ఏప్రిల్ 13వ తారీఖు ప్రకటనలో వచ్చే బడ్జెట్ లో మేము పూర్తి స్థాయిలో ఉచిత ఎరువులు వేయడానికి ఏప్రిల్ 13 వస్తే 5 సంవత్సరాలు సబ్సిడీ సంగతి దేవుడు ఎరువు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏది కూడా నెరవేర్చింది. అదే కేంద్ర ప్రభుత్వం 2 ఛార్జీలు పెంచము, రైతులకు గిట్టుబాటు ధర. ఈ రోజు పరిస్థితి చూస్తే 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము రైతులు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఇస్తలేదు. రైతులకు సక్రమంగా కరెంట్ అందక రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి. అదేవిధంగా మనం చూస్తే రైతులకు గిట్టుబాటు ధరలు కలిగిపోవడమే కాకుండా ఖమ్మంలో రైతులకు